కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలోనే మళ్ళా 100 పడకల ఆసుపత్రి చేయడం. మీరు ఇచ్చింది ఏం లేదు మధ్యలో ఆసుపత్రి. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అది 100 పడకలు. తర్వాత మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు పక్కనే ప్రైవేట్ వ్యక్తులతోన డయాలసిస్ సెంటర్ కూడా 60 లక్షలు పెట్టి ఆ బిల్డింగ్ కూడా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా శాంక్షన్ చేపించి భూమి పూజ చేసి బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నారు. ఇది మానవతా దృక్పథంతో చేసినటువంటి పని. దయచేసి మీరు కాయిదాలకే పరిమితమైందనే తప్పుడు మాట మీరు చాలా బంద్ చేసుకోవాలి. ఈ మాటలు ఒక కాగితం తేవాలంటే చాలా విలువ, దాంతో చాలా కష్టం ఉంటుంది. దాని ఇంకా ఆ కష్టం చేసిన తెలుస్తుంది. కాబట్టి దయచేసి మీరు అట్లా రెచ్చగొట్టే విధానంగా మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ప్రభుత్వం మీకు ఇచ్చిన మీరు పనులు చేయండి. మిమ్మల్ని మేమేమనట్లేదు. ప్రభుత్వం మీకు వచ్చింది, మీరు పని చేయండి. మీరు ఏ శాతం అయితే అది చేయండి. మేము ఏమంటున్నాం, మీరు ఆ పని ఎందుకు చేస్తలేరు, ఈ పని ఎందుకు చేస్తలేరు అని మేము అంటున్నామా? అనట్లే. మేము అట్లా మీకు ప్రభుత్వం అధికారం ఉంది, మీరు ఎంత శాతం అయితే అంత చేయండి. మా శాతం అయితే మేము చేసినాం, మీ శాతం అయితే మీరు చేయండి. కానీ మేము అది చేయలే ఇది చేయాలని మేము ఎప్పుడు అంటలే కదా. మీరు నిన్న ప్రెస్ మీట్కి అసలు కారణం ఏంటి? బడ్జెట్ పైన ప్రెస్ మీట్ పెట్టిరు. మీరు సంతోషం, మీ బడ్జెట్ మీరు పెట్టిరు. మీ ఆలోచన విధానం ప్రకారం మీరు ప్రజలకు సేవ చేయాలనుకున్న ప్రకారం మీరు బడ్జెట్ పెట్టిరు. దానిలో మేమేమి కించపరచలేదు. మీ బడ్జెట్ ఏముందో అది మా పెద్ద రాష్ట్ర స్థాయి చూసుకుంటుంది అది. కానీ మీరు ఈ ఆసుపత్రి గురించి ఎందుకు వెళ్ళింది నిన్న? అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆసుపత్రి గురించి? ఏం తప్పు ఉంది అందులో? ఆ పొలము గవర్నమెంట్ పొలం 5 ఎకరాల 26 గుంటలు లింగారెడ్డిగూడ గ్రామంలో మా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు, నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు 5 ఎకరాల 26 గుంటలు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అది గవర్నమెంట్ ల్యాండ్. 5 ఎకరాల 26 గుంటలు. దాని ద్వారానే ఆ 5 ఎకరాల 26 గుంటలకే ఈ ఆసుపత్రి శాంక్షన్ వచ్చింది. ఆ పొలం తీసుకోవడానికి ఎంఆర్ఓ వాళ్ళు, ఎమ్మెల్యే గారు, మేము ఎంత తిప్పలపడడం దాని గురించి. ఎంత కష్టపడితే ఆ బిల్డింగ్ ఆడ ఎలా సిమెంట్ చేసిరు, రేకులు వేసిరు, స్లాబ్లు వేసిరు. ఊరికనే గాలి మాటలు మాట్లాడి మనసులను చిన్నతనం చేసి ఇతరులను అధికారం ఉందిగా అని చెప్పేసి చిన్నతనం చేస్తే పద్ధతి కాదు. అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి గౌరవ కాంగ్రెస్ లీడర్లకు ఇలాంటి మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇక ఒకవేళ మీరు అట్లా కాదు మేమే చేసినాము అని అంటే, మీరు ఫైనల్గా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో మీరు రికార్డు తీయండి. డిపార్ట్మెంట్ వైజ్గా 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో రికార్డు తీయండి. 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం ఏమేమి చేసిందో, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఏమేమి చేసిందో మేము డిపార్ట్మెంటల్ వైజ్గా చర్చకు వస్తాం. 10 ఏళ్ళది ఎంత జరిగింది, 60 ఏళ్ళది ఎంత జరిగిందో కూడా మనం కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుందాం. మీరు అంత పట్టుకు మాట్లాడగలిగింది. ఎందుకంటే మేము అట్లా లేదు మాకు ఆలోచన. మాకు అధికారం ఇచ్చారు, మేము అభివృద్ధి చేసినాం, మంచి చెడు మాకు చేసినాం. మీకు ఇచ్చారు, మీరు చేయండి. కానీ లేని మాటలు ఇప్పుడు ఈ ఆసుపత్రి గురించి అవసరమే లేదు. నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పాల్సిన పనే లేదు. ఎందుకు మాట్లాడారో అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడారు కాబట్టి లేని విషయాలు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు. అధికారమైన ఉండని, ప్రతిపక్షమైన ఉండని, అది ఊరుకునేది లేదు. ఉన్నది మాట్లాడండి. మాకు శాతం అయిందనుకో, మేము నిజంగానే చేసామనుకో బరాబర్ చర్చకు వస్తాం, లేకపోతే సపడాడ కూర్చుంటాం. కానీ రెచ్చగొట్టే విధంగా అధికారం ఉందని చెప్పేసి మాట్లాడకూడదని చెప్పేసి దయచేసి కాంగ్రెస్ నాయకులకు గౌరవపరంగా పెద్దలందరికీ విన్నవిస్తున్నాను. బిల్స్ అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు గౌరవ సర్పంచ్లు అందరూ 6 నెలలు అవుతున్నది పదవులు దిగిపోయి, చాలా బిల్స్ వచ్చే ఉంది. మరి మీ గవర్నమెంట్ ఉంది కదా, ఎందుకు ఇయ్యరు? వేతనాలు లేవు ఎంపీటీసీలకు. 6 నెలలు అయిపోతున్నది, 6 నెలలు అయిపోతున్నది. మీరు ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నది. మరి మీరే వచ్చారు కదా, మరి మేమంటే ఇయ్యలేదు అంటారు కదా, మరి మీరు ఎందుకు ఇయ్యట్లేదు? దయచేసి అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇతరులను చిన్నతనం చేసే విషయాలు మాట్లాడొద్దు. మీ పని మీరు చేసుకోండి. మీకు అధికారం వచ్చింది, మీరు మంచి పని మాకన్నా ఎక్కువ మంచి పేరు తెచ్చుకోండి. ఆ విధంగా ప్రయత్నం చేయండి తప్ప చిన్నటికి నిన్న అవసరం లేని విషయంలో ఈ హాస్పిటల్ దాని గురించి మాట్లాడడం తప్పుగా మేము భావిస్తున్నాం. మీ అభివృద్ధి మీరు చేయండి, దాంట్లో ఎటువంటి ఇబ్బందులు మేము చేయమనేది కూడా మీకు తెలియజేస్తున్నాం. కానీ కడితే ఏదో ఇంటికి బిల్లులు తీసుకుపోవాలనో లేకపోతే ఎవరికో వస్తుందనే కట్టలే. 2021లో శాంక్షన్ అయిందన్న. మీరు దయచేసి ఆలోచన చేయండి. కాయిదాలు ఇచ్చారు, పైసలు ఇవ్వలేదని అంటే ఎన్నికలు వస్తాయి. కాయిదాలు 21లో వచ్చింది, అది 22లో సురువు అయింది, 23లో ఎలక్షన్ వచ్చేసింది. నువ్వు ఇంకోటి బిల్డింగ్ ఆడ కట్టనియకపోతే ఏదో టెంకాయ కొట్టి వదిలేస్తే కాదు కదా. శిలాపలకాయ వేసినాం, బిల్డింగ్ కట్టినాం, సున్నం వేసేది ఉంది, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ రావాలి. దానికి వస్తాయి బిల్లులు, చాలా మందికి రావాలి. నేను కూడా ఎంపీటీసీగా పనులు చేసిన గవర్నమెంట్లో నాకు కూడా చాలా బిల్లులు వచ్చి ఉన్నాయి. దగ్గర 20 లక్షల బిల్లులు నా గ్రామంలో రావాలి. నాకు వస్తాయేమో, మరి మీరే కాదు ఇవ్వాల్సింది. ఇప్పుడు అట్లానే మీరు పని చేసినట్ట ఇక నేను చేసే పని అంతా అవుతుందేనా? మేము చేసే పని అంతా అట్లా కాదు, అట్లా పద్ధతి కాదు, అట్లా మాట్లాడకూడదని చెప్పేసి తెలియపరుస్తున్నాం. విలువ ఉంటుంది. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ అయినా సరే అదే విలువ ఉంటుంది. దయచేసి గుర్తించుకోవాలి. ప్రొసీడింగ్ ఏదైనా గవర్నమెంట్ జీవోని దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక ముందు కూడా ఇలాంటి విషయాలు మాట్లాడకండి. దయచేసి ఏమన్నా ఉంటే పనికొచ్చేట్టు మాట్లాడితే బాగుంటుంది.
ఇక్కడ కొత్తూరు కానీ అక్కడ కానీ అది గౌరవనీయులు అంజయ్ యాదవ్ గారు తీసుకొచ్చారు. అది చాలామంది బయట అనేక రకాలుగా వాళ్ళే చెప్తున్నా ఏందో నాకు తెలుస్తలేదు. 45 కోట్లు ఒక ఆయనేమో 45 కోట్లు అయితే దీనికి అనేమో ఒక నాయకుడు మాట్లాడతారు పేరుతో పని. కొంతమంది నాయకులేమో ఇది మేమే చేసినామంటున్నాం. అది ప్రొసీడింగ్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు శాంక్షన్ అయింది? దయచేసి చూడండి. పైసలు మళ్ళీ ఏమంటారు అంటే ఏమంటారంటే పైసలు ఇవ్వలే కదా. అరే నాయన పైసలు ఇయ్యరు, నాయన ప్రొసీడింగ్తో పాటు పైసలు సుట్ కేసు ఇయ్యరు, మనకు ప్రొసీడింగే ఇస్తారు. పనులు అయినాక సుట్ కేసులు వస్తాయి, బిల్లులు అయినాక. అది కామన్, అది ఆ మాత్రం అర్థం చేసుకొని మాట్లాడాలని చెప్పి కోరుతుంది. 10 ఏళ్ళు 2014 నుంచి 1923 వరకు అంజయ్ యాదవ్ గారు షాద్నగర్లో అహోరాత్రులు కష్టపడి ఆలోచన విధానంతో పనిచేశారు. ఆలోచన విధానంతో, తొందరపాటుతో కాదు, ఆలోచన విధానంతో. ఏ గ్రామంలో ఏ పని ఉంది, ఏ షాద్నగర్ టౌన్లో, కొత్తూరు మున్సిపాలిటీలో, ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేయాలి, ఫ్యూచర్లో ఏమేమి చేయాలనే అవగాహన కూడా అంజయ్ సార్ ఈ రోజు కూడా చెప్తాడు. ఇన్ని రోజులు మేము ఎందుకు వాళ్ళు మాట్లాడే విధానానికి మౌనంగా ఉన్నామంటే మీరు అడిగిన దానికన్నా టైం ఇవ్వాలి, వెయిట్ చేయాలి. తొందరపడి మనం అంటే మనమే చురుకున అవుతాం. కాబట్టి కొంత అలా పరిస్థితిని చూసి వాళ్ళ బిహేవియర్ చూసి మనం ఇన్వాల్వ్ కావాలని ఉద్దేశించుకొని ఇన్ని రోజులు రావడం జరిగింది. ఇప్పుడు కూడా మేమేం వాళ్ళ మీద ఫైటింగ్ పోతామని మేము అంటలేదు. మేము కాకపోతే మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి. బడ్జెట్ పైన నిన్న ప్రెస్ మీట్ పెడితే సంతోషం. కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ ఇచ్చింది, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు హర్షం వ్యక్తం చేసింది, మేము కాదు. సంతోషం, మీ వ్యక్తిగతం, అది మీ పార్టీ, మీ ప్రభుత్వం చేసింది, మీరు ఇచ్చారు. ప్రభుత్వం అందరికీ ఒకటే, పార్టీ మీ తరఫున చేసింది మీరు. కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రి గురించి ఎందుకు వచ్చింది? అక్కడ ఏం తక్కువైంది ప్రభుత్వ ఆసుపత్రికి? కష్టపడి అంజన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినందుక, కష్టపడి ఆ భూమిని మేము గ్రామం నుంచి ఇచ్చినందుక, మీకు ఏం తెలుసు దాని గురించి మాట్లాడడానికి? ఎందుకు మీరు మమ్మల్ని గోపుతురు, మేము ఊకున్నాను అంటే అందుకని ఊకునే సమస్య లేదు. దయచేసి మంచి పనులు చేయండి, మేము సహకరిస్తాము. దయచేసి చెప్తున్నాం, మీరేం మాకేం శత్రువులు కాదు. మంచి పని చేయండి, సహకరిస్తాం. కానీ ఇలాంటి ఉత్తమ మాటలు మాట్లాడితే మేము కూడా కౌంటర్ చేయాల్సి వస్తుంది. మేము కూడా అన్నింటికి రాజకీయంగా ఎదుర్కోవడానికి రెడీ ఉన్నాం. పర్సనల్ ఏం లేదు, రాజకీయమే కాబట్టి రాజకీయంగా అన్నింటికి రెడీ ఉన్నాం. తప్పుడు మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళే చేయట్లేదు, తప్పులు జరిగినాయి అని అంటారు. ఎవరు చేసిన తప్పులు? బిల్డింగ్ కట్టించకము తప్ప, డబుల్ బెడ్రూమ్ కట్టించకము తప్ప, అధికారులు తీసిరు ఏంది సిస్టమ్, అది ఏం ప్రాసెస్ ఉందో అది తీసింది. ఎమ్మెల్యే గారు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యిందా? పాత ఎమ్మెల్యే గారు దాన్ని ఏదో వాళ్ళు చేసి ఇవ్వకుండా అది ఇంకా అందులో పిట్టెలు కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి. అందులో మంచి బిల్డింగ్లను అనవసరంగా డబ్బులు వృధా చేస్తున్నారు వీళ్ళు. ఈ విషయంపై గౌరవం మా ఎమ్మెల్సీ గారు కూడా నిన్న శాసనమండలిలో మాట్లాడారు. ఎందుకు ఆపాల్సి వచ్చింది? నిజంగా కూడా అందులో అనర్హులు వివరణ ఉంటే మరి ఏ విధంగా తీసేస్తారో తీసేయమని కూడా చెప్పినా. మేమేమి ఊరుకోవట్లేదు, 100% మాట్లాడతాం. మేము కష్టపడి గవర్నమెంట్లో కట్టించినాం, అంటే మా సొత్తు ఏం కాదు, గవర్నమెంట్ సొత్తే కట్టించినాం. మేము పేద ప్రజలకు చెందాలి. అది చెందనికనే డ్రా చేసిర్రు మున్సిపల్ అధికారులు, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నది. అది ఎమ్మెల్యే గారి పరిమితి కాదు. అది ఎమ్మెల్యే గారు ఏం చేయాలో ఆ పని చేసాడు, శాంక్షన్ చేసాడు, బిల్డింగ్ కట్టించాడు, ఓపెన్ చేసాడు. అధికారులు చేసాడు, దాన్ని కూడా తప్పు అంటున్నారు వాళ్ళు. ఆ తప్పు లేకపోతే మరి మీకు ఎట్లా తప్పు అనిపించిందో ఆ ఒప్పెట్టడం మరి మీరు ఇవ్వచ్చు కదా. 8 నెలల కాలం అవుతుంది ఇప్పుడు. మీరు అడిగిందని చెప్తున్నాను నేను, ఎందుకంటే అలా నడుస్తుంది. అది మీరు ఇవ్వాలి. ఎందుకు ఆపుతుర్రో వాళ్ళే చెప్పాలి. మీరు అక్కడ అడగాలి, ప్రెస్ మీట్లు కాదు. మీరు ఎందుకు ఆపుతుర్రో, వాళ్ళు సాంక్షన్ చేసి మీరు ఎందుకు ఆపినని మీరు అడగండి. అలా ఆ పనులన్నీ సాధించిన ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు మన డిగ్రీ కాలేజ్ దగ్గర శిలాపలకం వేసి సంవత్సరాలు గడిచింది. కానీ అంజన్న వచ్చిన తర్వాతనే దానికి మోక్షం లభించింది. ఉత్తగా అంజన్న మీద బొడ్డు తల్లే ప్రయత్నం మానుకోవాలి. గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు కాంగ్రెసే ఉన్నది కాబట్టి అప్పుడు ఎంత డెవలప్ చేసిండ్రు, అంజన్న వచ్చిన 10 సంవత్సరాల శాతాన్ని ఎంత డెవలప్ చేసిండ్రు బహిరంగ చర్చకు రాండి, కూర్చొని మేము చూపెడతాం అంజన్న ఎంత డెవలప్ చేసిండ్రు ఏంది అనేది. అనవసరంగా కాగితాలకు పరిమితమైందంటే అది ప్రాసెస్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న బిల్లులు కూడా చాలా, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చాలా బిల్లులు పెండింగ్ బిల్లులు ఇచ్చిండ్రు. అది ప్రాసెస్ కాబట్టి, అది రొటీన్ పద్ధతి కాబట్టి దాన్ని భూతార్థంలో పెట్టి చూడవలసిన అవసరం లేదు. నిరంతరము షాద్నగర్ కోసమే కృషి చేసిన అంజనని విమర్శించడం వాళ్ళకి తగదు. టీఆర్ఎస్ కంచుకోటనే వచ్చేది, మళ్ళా నెక్స్ట్ ఎమ్మెల్యే అంజననే ఖచ్చితంగా.